కోవిడ్ తర్వాత మనలో గుండెపోటు సమస్యలు బాగా పెరిగిపోయాయి కదా. ఈ మధ్య దీనికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఇలాంటి తరుణంలో చాలామంది గ్యాస్ నొప్పిని గుండె నొప్పి అనుకుని తెగ భయపడిపోతూ ఉంటారు. ఒకవేళ మీకు వచ్చేది గ్యాస్ నొప్పి అయితే పర్వాలేదు, అదే గుండె నొప్పి అయితే ప్రాణాలు పోయే ప్రమాదమే ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు తెలుసుకోవాల్సింది గ్యాస్ నొప్పికి గుండెపోటుకి మధ్య తేడాలు. ఆ తేడాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్, హైదరాబాద్. మొదటగా మనం చూస్తే గ్యాస్ నొప్పికి కారణం అసిడిటీ. సరైన సమయానికి తినకపోవడం, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం, బయట ఆహారాలు ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ గ్యాస్ సమస్యల వల్ల వచ్చే నొప్పి తీవ్రంగా ఉంటూ మంట ఎక్కువగా ఉంటుంది, వస్తూ పోతూ ఉంటుంది. స్టార్ట్ అవ్వడం పొట్ట దగ్గర నుంచి గుండె వైపుకి రావచ్చు. దాంతోపాటు పొట్ట ఉబ్బరంగా కూడా ఉండవచ్చు. త్రేన్పులతో కానీ గ్యాస్ పాస్ చేసినప్పుడు కానీ కొంత రిలీఫ్ రావచ్చు. యూజువల్గా డైజెషన్ సమస్యలు తరచుగా ఉండే అవకాశం ఉంది. అదే గుండె నొప్పి విషయానికి వస్తే నొప్పి చెస్ట్ సెంటర్లో ఉంటూ కొద్ది మందిలో దవడ లేదా ఎడమ భుజం, ఎడమ చేయి వైపు కూడా నొప్పి ఎక్స్టెండ్ అవ్వచ్చు. సాధారణంగా పిండేసినట్టుగా టైట్గా ప్రెషర్గా అనిపించడం, ఛాతీలో బరువుగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా కొద్ది మందిలో చెమటలు, నడిస్తే ఆయాసం రావటం, కొద్ది మందిలో కళ్ళు తిరగడం కూడా చూస్తాం. గుండె నొప్పికి మనం చూసే ట్రిగ్గర్ ఏంటంటే నడవడం కానీ, శారీరక శ్రమ కానీ లేదా మానసిక ఒత్తిడి తర్వాత కానీ నొప్పి వస్తే గుండె నొప్పిగా అనుమానించాలి. ఈ నొప్పి కొంచెం మైల్డ్గా కంటిన్యూగా ఉంటుంది. మీరు గమనించాల్సిన మరో అంశం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళలో న్యూరోపతి సమస్య వల్ల గుండెపోటు తీవ్రంగా ఉన్న నొప్పి తక్కువగా ఫీల్ అవుతారు. అందువల్ల నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా మీకు ఇలాంటి లక్షణాలు కనిపించినా లేదా వీటి పట్ల సందేహాలు ఏమైనా ఉన్నా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ని వెంటనే సంప్రదించండి. ఈవెన్ గ్యాస్ ప్రాబ్లంలో అనిపించినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే నష్టమేం లేదు కదా. ఈ వీడియో వల్ల ఒక్కరి ప్రాణం కాపాడగలిగినా నా జన్మ ధన్యమైనట్టే. ఇలాంటి విషయాలు ఎక్కువ మందికి తెలియాలి కాబట్టి ఈ వీడియోని మరింతగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.